నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు. ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో అందరికీ కావాల్సింది అంటే మోక్షం వైపుకు వెళ్ళాలి, అడుగులు వేయాలి అనుకునే వాళ్ళు నిజంగా చాలా అరుదుగానే ఉంటారేమో అని అనిపిస్తుంది. వాళ్ళు పెద్దగా బాహాటంగా మేము దీనికోసం ప్రయత్నిస్తున్నాము అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. చాలా ప్రశాంతంగా వాళ్ళకి ఏది కావాలో అది చేసుకుంటూ ఉంటారు. రమణులు ఎప్పుడైనా ఆయనకు ఒక ఇంటర్వ్యూలు తీసుకోవటం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సద్గురువులు అందుకే అయ్యారు. సరే, ఈ మోక్షం గురించి పక్కన పెట్టేస్తే అందరికీ కావాల్సింది భోగభాగ్యాలే కదా. మాకు అది కావాలి, ఇల్లు కావాలి, కార్లు కావాలి, బళ్ళు కావాలి, బంగారం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి, లగ్జరియస్ లైఫ్ కావాలి. ఇవన్నీ అన్నిటికీ రోల్ని ప్లే చేసేది శుక్ర భగవానుడు. బాబోయ్, చాలా రోల్ని ప్లే చేస్తాడు ఆయన. అటు భార్య గాని, భర్త గాని ఈ రిలేషన్ ని కూడా మెయింటైన్ చేస్తారు. ఆ అట్రాక్షన్ ని మెయింటైన్ చేసేది కూడా అటు శుక్రుడే అని చెప్తుంది. ఎన్నున్నాయో పోర్ట్ఫోలియోస్ ఆయనకి. మరి శుక్రుడు అనుగ్రహం కావాలి కదా. ఏం చెయ్యాలి శుక్ర అనుగ్రహం కోసం? కామిగాని వాడు మోక్షగామి. కామం అంటే కేవలం మనం ఒక శారీరక కామం కాదు, శరీరానికి కూడా కామం ఉంటుంది. కోరిక కామం అంటే కోరిక, శరీరానికి లైంగిక కోరిక కాదు. పోనీ అంటే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి కోరిక కాదు. వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఇప్పుడు శరీరాన్ని కోరుకుంటుంది. ఏం కోరిక? మంచి బట్టలు వేసుకోవాలి, ఒక కాస్ట్లీ వాచ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇవి కూడా బట్టలు కూడా అయినాయి. బట్టలు, వాచ్లు కూడా. ఇక్కడ వాచ్ అనగానే శని శుక్రుడు కాంబినేషన్, రింగ్స్ అనగానే గురు శుక్రులు కదా, అలా వస్తాయా కాంబినేషన్స్. ఆ వస్తువుకి తగ్గట్టుగా ఇప్పుడు మనం వేసుకునే ఆభరణాలలో బుధుడితో పచ్చలతో కలిపినటువంటి హారం, హారానికి శుక్రుడు అధిపతి, బంగారానికి గురుడు అధిపతి, పచ్చలకి బుధుడు. అది హారంగా అందంగా తయారవటానికి శుక్రుడు కాదు, మళ్ళీ శుక్రుడు. అంటే కాంబినేషన్స్ ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్కటి అందం. డెఫినెట్ గా అందం చుట్టూ ఫైనల్ అంటే ఫైనల్ ఏదైతే అవుట్పుట్ ఉందో అది అందం, అది ఆనందం. అంటే ఈ అందానికి ఆనందానికి ప్రతీకగా శుక్ర భగవానుడు నిలుస్తాడు. గురుడు అనగానే మీరు అన్నట్టు రమణులు అందంగా అవసరం లేదు. ఒక చిన్న పిపీలికం మనము కౌపీన్యం పెట్టుకుని ఆయన శుభ్రంగా గిరి ప్రదక్షిణలు చేశారు. అక్కడ అది గురుతత్వం. గురుడు నెక్స్ట్ లెవెల్. అంటే ఒంటరిగా ఉండాలి, ధ్యానంలో ఉండాలి, లేదా మంచి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. ఇది గురుడు యొక్క స్థితి. ఇక్కడ శుక్ర భగవానుడు ఏంటంటే ప్రాపంచిక సుఖాలు అన్నిటిని టేస్ట్ చేపిస్తాడు. ఇప్పుడు ఆయన అసలు చాలా అద్భుతంగా చూపిస్తాడు. శుక్రుడు అంటేనే శుక్ర మహర్దశ బట్టి, వాడికి మహర్దశ బట్టి మామూలుగా ఈవెన్ ఆల్కహాల్ తీసుకోవటం కానీ కదా, రాహు శుక్రుడు కలిసి ఆల్కహాల్ తో దానికి ఆ మత్తులో ఉండాలని కోరుకునే వాళ్ళు శుక్రుడిది ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అంటే హెల్దీ శుక్రుడు ఎక్కడ అంటే గ్రేప్స్ మన ఇంట్లో పంచదారతో మనం చేసుకుంటే అది శుక్రుడే, హెల్దీ శుక్రుడు. హెల్దీ శుక్రుడు. ఇక్కడ నీచ శుక్రుడు అనుకోండి, తీసుకెళ్లి బార్లో కూర్చోబెట్టి అక్కడ అన్ని రకాలు, అక్కడ మళ్ళీ ఈ స్పైసీ ఫుడ్స్ ఉంటాయి, ఈ స్టఫ్ల కింద ఫిష్ అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి. అక్కడ మళ్ళీ కుజుడు కలుస్తూ ఉంటాడు, మాంసంతో కలిసాడు కదా కుజుడు, కుజుడు రాహు శుక్రుడు. ఇలా అంటే ఆ కాంబినేషన్స్ ఆ వ్యసనాలకి మనల్ని దగ్గర తీసుకెళ్తాయి. చాలా జాగ్రత్తగా రాహు మహర్దశలో ఉన్న వాళ్ళు ఈ మాయలకు ఎక్కువ లోనవుతాడు. అలాగే శుక్ర మహర్దశలో ఉన్నప్పుడు కూడా ఆ క్వాలిటీ అనేది చూడాలి. అంటే ఆ శుక్రుడు ఉన్న స్థితిని బట్టి మనలో ఆ క్వాలిటీస్ సేమ్
5 స్టార్ హోటల్లో దొరికేది అదే బిర్యానీ కాకా హోటల్లోనూ బిర్యానీ. ఇక్కడ శుక్రుడు బాగున్నాడు, చాలా బాగున్నప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్, మనం వెళ్ళలేకపోవచ్చు కానీ శుక్రుడు బలంగా ఉన్నాడు, బాగున్నాడు, శుక్ర మహర్దశ జరుగుతుంది, ఎవడో ఫ్రెండ్ వస్తాడు, హోటల్కి వెళ్తాను వస్తావా అని చేసుకెళ్ళి ఇప్పిస్తాడు. కంఫర్ట్స్, ఒక అద్భుతమైనటువంటి లగ్జరియస్ రూమ్, ఒక అద్భుతమైనటువంటి కారు, అందుగా నాది కాదుగా, నా ఫ్రెండ్ అదిగా, నన్ను తీసుకెళ్ళలేదు కారులో, అనుభవం మాత్రం ఉంటుంది అద్భుతంగా. అంటే 20 ఏళ్ల శుక్ర మహర్దశ, నేను యోగంలో పుట్టినా పుట్టకపోయినా నాకు ఫ్రెండ్స్ ద్వారాను, వాళ్ళ ద్వారాను, వీళ్ళ ద్వారాను ఆ సొసైటీలో అలా తీసుకెళ్ళిపోయి అనుభవాలు ఇచ్చేస్తాడు. పైన అంటే ఇవేవి శాశ్వతాలు కాదు, వాడికి శాశ్వతం కాదు, కానీ మరి నీకు దశ వచ్చింది, దాని అనుభవాన్ని నీకు చూపించాలి కాబట్టి నీ చుట్టూ ఉండే వాతావరణం. అందుకనే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ జాతకంలో శుక్రమహర్దశ జరుగుతుంటే వాళ్ళ జాతకానికి తగ్గట్టు వాళ్ళ చుట్టుపక్కల, అంటే తండ్రికి కలిసి రావటం పిల్లలు పుడితే, ఎందుకంటే ఇప్పుడు ఆడు సంపాదించలేడుగా, అప్పుడు తండ్రికి ఆ యోగం పెరుగుద్ది. ఒకవేళ తండ్రి జాతకంలో శుక్రుడు బాగాలేదు, ఆయన ఎక్కడో ఏ ఆర్మీలోనో ఉన్నాడు, ఆయన డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, కానీ అక్కడ ఆయన కుజుడు పాలిస్తున్నాడు, ఆయన్ని శ్రమ చేస్తూ దేశాన్ని రక్షిస్తూ ఉంటాడు. వీడికి బాగుంది, వీడు శుక్రుడు బాగున్నాడు కాబట్టి వీడు అనుభవిస్తూ ఉంటాడు. రైట్. సో అసలు మరి యోగవంతంగానే కావాలి ఎట్టి పరిస్థితుల్లో కదా, మనకి డెఫినెట్ గా అందమైన ఇల్లు కావాలి, అందమైన కార్లు కావాలి, బట్టలు కావాలి, అందంగా ఉండాలి, ఇన్ని రోల్స్ ని ప్లే చేస్తున్నాడు కాబట్టి మరి శుక్రుడు యోగించాలి. ఎక్కడైనా ఉండనివ్వండి, మాకు అసలు జాతకమే లేదు, మాకేం తెలియదు, ఇప్పుడైతే మనం ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితుల్లో అయితే శుక్రుడు నీచబడుతున్నాడు కదా, గోచారం గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఇట్లా ఇవన్నీ పక్కన పెట్టేసి శుక్రుడు మాకు యోగించాలి, తద్వారా మాకు ఐహిక సుఖాలన్నీ కూడా కావాలి అని అంటే ఎట్లా, ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ఫస్ట్ ఇది శుక్రుడు బాగాలేదు అని అర్థమైంది అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెలక్షన్స్, బట్టలు సరిగ్గా సెలెక్ట్ చేయలేకపోతున్నాం. అవును, శుక్రుడు బాగాలేదని తెలిసిపోతుంది, అంటే టేస్ట్ లేదు, చాలా రకాలు ఉన్న వాడి దృష్టి పక్కకి వెళ్తూ ఉంటుంది. మనం అనుకుంటే ఎవడైనా కొంటాడా అనుకుంటా, అంటే కొనుక్కున్న వాడికి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్తులోకి క్యాన్సిల్ అయింది. ఇవి జరుగుతున్నాయి, ఇది శుక్రుడు బాగాలేదు అని మనకి ఇన్సిస్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా స్త్రీలను గౌరవించాలి. ఫస్ట్ ప్రాక్టికల్ గా చేశారు, ప్రాక్టికల్ గా రెమెడీ, ముందు తల్లిని, చెల్లిని, తర్వాత భార్యని గౌరవించాలి. అంటే మీకు ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం, అంటే నాకు శుక్రమహర్దశ లేదు అని అనుకోవచ్చు, అంటే ఏదైనా సరే ఏ గ్రహం అనుకూలించాలి అంటే ఆ దశ జరుగుతున్నప్పుడు మాత్రమే దాని ఫలితం అధికంగా ఉంటుంది, కానీ అంతర్దశల్లో కూడా ఫలితాన్ని ఇస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ అంతర్దశలు. ఇక్కడ ఒకవేళ ప్రధానమైనటువంటి దశ గురుదశ జరుగుతుంది, ఇక్కడ శుక్రుడు వచ్చాడు, వీళ్ళిద్దరికీ పడదు కాబట్టి, అంటే నీ జాతకంలో గురుడు యోగకారకుడు కాదు, అంటే ఒక్కొక్క లగ్నానికి కొన్ని లగ్నాల వాళ్ళకి శుక్రుడు యోగకారకుడు అవుతాడు, కొన్ని లగ్నాల వాళ్ళకి గురుడు యోగకారకుడు అవుతాడు. మరి అప్పుడు గురుడు యోగకారకుడు కాదు, మరి శుక్రుడు యోగాన్ని ఇస్తాడంటే ఆయన డెఫినెట్ గా ఆ రెండేళ్లు ఆ పర్టికులర్ గా మనం శుక్రుడు యొక్క అనుభవాన్ని 20 ఏళ్ల అనుభవాన్ని 2 ఏళ్లలోనూ పొందొచ్చు. ప్రతి దశలోనూ వస్తుంటాడు శుక్రుడు, ప్రతి దశలో కదమ్మా, మనకి విదశలు గంటల్లో కూడా రోజుల్లో కూడా మారుతూ ఉంటుంది. ఈ రోజు కరెక్ట్ గా భోజనం చేసే టైంకి శుక్రుడు వచ్చాడు, మీరు నేను నీకే రెస్పెక్ట్ ఇచ్చానమ్మా, నేను బాగా రెస్పెక్టబుల్ గా చూస్తున్నాను, నువ్వు ఇందాక ఏమన్నావు, టైం అయింది ఆకలేదా వేస్తుంది, ఏం చెప్పండి భోజనం చేస్తారా అన్నావు, నువ్వు తెప్పిస్తావు కదా, నాకు కావాల్సింది చెప్పొచ్చు కదా, అంటే ఆ సమయానికి శుక్రహోర గాని శుక్రుడు గాని జరుగుతుంది కాబట్టి నువ్వు నన్ను ఆ క్వశ్చన్ చేసావు. హోటల్స్ కి శుక్రుడే కారకుడు, ఫుడ్ కి చంద్రుడు శుక్రుడు కలిసి రైస్ బిర్యానీ ఇవన్నీ. అందుకని ఆ రెస్పెక్ట్ అనేది మనం పదార్థానికి ఇవ్వాలి, ఆ చేస్తున్న వాళ్ళకి కూడా. అంటే స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు బాగుంటాడు. అలాగే స్త్రీ దేవతల్లో లక్ష్మీదేవిని ఆరాధించడం, రాజరాజేశ్వరి వీళ్ళని ఆరాధించడం, రెగ్యులర్ గా గుళ్ళకు వెళ్ళడం, స్త్రీ దేవతల్ని ఆరాధించడం ద్వారా శుక్రుడిని బాగు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇమీడియట్ గా మనకు వర్క్ చేసేది స్నానం చేసే నీళ్ళలో సుగంధ ద్రవ్యాలు వాడుకోవడం, అందులో ప్రధానంగా ఇలాచి వేసుకొని దంచి పొడి చేసి పక్కన పెట్టుకుని దాన్ని మనం నీళ్ళలో మరగబెట్టు, ఆ నీళ్లు కొన్ని ఎక్కువ దాంతో స్నానం చేయడం. అంటే శరీరం ఎప్పుడు కూడా సుగంధభరితంగా ఉండాలి. పర్ఫ్యూమ్స్ కూడా అప్పుడు మరి వాడటం, అంటే ఇప్పుడు మనం పెర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకుంటే కెమికల్ ఎక్కువ వస్తుంది, దానివల్ల పర్యావరణం కూడా పొల్యూట్ అవుతుంది. అందుకని మనకి ఈ సుగంధ ద్రవ్యాల్లో జవ్వాదు, కస్తూరి ఇలాంటివి న్యాచురల్ గా వచ్చేవి, వాటిని వాడుకోవటం. అంటే ఇందులో మీరు ఫ్రాగ్రెన్సెస్ లో మంచివి, అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగనవి న్యాచురల్ వాడుకోవడం మంచిదే, అవసరం కూడా. అంటే స్నానం మీకు బాగాలేదు, శుక్రుడు యోగించట్లేదు అంటే ఎక్కువ సార్లు స్నానం చేయండి.
ఓ ఎక్కువ సార్లు చేస్తే ఎక్కువ శుభ్రంగా ఉంటే ఆయన యోగిస్తాడు. శుక్రుడు స్వాధిష్టానాన్ని యాక్టివ్ చేస్తాడు. అలాగే మంచినీళ్ళు ఎక్కువ తాగడం ద్వారా, నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఆ వేడి మనకంటే శుక్ర యొక్క పాలితం ఏమిటి, అండాశయాలు, యూట్రస్, మగవాళ్ళలో సెక్సువల్ ఆర్గాన్స్ కూడా బాగుండాలి, హెల్దీగా ఉండాలి. దానివల్ల అంటే దాన్ని నీటిని తీసుకోవడం ద్వారా అది లోపల శుభ్రం అవుతుంది. చాలా మంది నీళ్ళు తీసుకోవడం బ్యాడ్ స్మెల్ వస్తుంది. నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే ఎక్కువ మీన్స్ అవసరానికి సరిపడా, నీ శరీరం చెప్తూ ఉంటుంది ఎంత అవసరం అని. ఎక్కువ తాగలేము కానీ ఎక్కువ స్నానం చేయొచ్చు. ఎక్కువ సార్లు రోజుకి 5-6 సార్లు కూడా స్నానం చేయొచ్చు. కానీ మరి అప్పుడు చంద్రుడు పాడవడా, వాటర్ వేస్ట్ అవుతుంది కదా. వేస్ట్ చేయకుండా వాడవచ్చు. అంటే అవసరం దానికి తగ్గట్టుగా, బాగాలేదు దాన్ని బాగు చేసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా మనం పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ఒక అర బకెట్ తో చేయటం, తక్కువ నీళ్ళతో, ఎక్కువ వృధాగా పోసేసుకోకుండా తక్కువ నీళ్ళతో. అంటే ఇప్పుడు ఉదయమే 2 బకెట్లు చేసే అలవాటు ఉంది, తక్కువగా 2-3 బకెట్లు కూడా వేస్ట్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన ఇళ్లలో బకెట్లు ఉన్నాయి, కొన్ని ఇళ్లలో బకెట్లు ఉండే ఓన్లీ షవర్స్. ఎంత వాడుతున్నారు లెక్క, చంద్రుడు మనసు పాడవుతుంది, చంద్రుడు పాడుతుంది, ఖర్చులు విపరీతంగా అవుతుంది. ఇక్కడ స్నానం ఎక్కువ చేయడం ద్వారా శుభ్రం ఎక్కువ. అలాగే ఒళ్ళే కాదు, మనం ఉండే ప్రదేశం కూడా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, మనం పూజిస్తున్నటువంటి దేవతా పటాలు, మంచి సువాసన వచ్చేటువంటి ఫ్లవర్స్, మల్లెపూలు అంటే సీజనల్ గా మల్లెపూలు, జాజులు, ఏదో ఒక సువాసన వచ్చే పుష్పాన్ని, పత్రి ఉంటుందిగా మనం మొరం అని, ఇలాంటివి వాడటం. ఇంటిని కూడా ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి. నేను కొన్ని ఇళ్ళ చూస్తూ ఉంటాను, వాళ్ళు కలిసి రావట్లేదు, ఎక్కడికక్కడ బట్టలు గుట్టలుగా వేసేసి ఉంటాయి, అలమరాల నిండా పేర్చేసి ఉంటాయి, ఫ్రిడ్జ్ల నిండా కుక్కేసి ఉంటాయి, చాలా దారుణంగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఒక్కటే ఎగ్జామ్షన్ చేయండి సార్, డీప్ ఫ్రిడ్జ్ లో ఎవరింట్లో చూసినా అంతే కుక్కేసే ఉంటాయి. ఇంత దారుణమా? ఇది వరకు బయట ఉండే ఫ్రిడ్జ్ చూడలేదు కదా, బయట ఉండే గోధుమ పిండి, గోధుమలు A to Z తీసుకెళ్ళి ఏం చేయాలి సార్? పురుగులు వస్తుంటే అమ్మా, ఒకటి పురుగు ఎందుకు వస్తుంది? ఎక్కువ ఎక్సెస్ గా తెచ్చేసుకుని వాడకుండా ఉన్నందుక. ఎప్పటికప్పుడు ఇది వరకు అయితే దొరికేవి కాదు. ఇప్పుడు మనం ఎక్కడ పెడితే అక్కడ సూపర్ మార్కెట్లు ఫోన్ కొడితే వస్తాయి. ఎందుకు ఫ్రిడ్జ్ లో కుక్ చేసుకోవాలి? ఎక్కువ తెచ్చుకోవద్దు, కొంచెం కిలోనే తెచ్చుకుని ఆ పద్ధతిని అనుసరిస్తాం. ఏది పడితే అది, కారం తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లో ఉంటుంది, మినపప్పు, కందిపప్పు, చెత్త బాబా నన్నే అంటున్నట్టుంది. సరే, బయటకు రండమ్మా, నా ఫ్రిడ్జ్ చూడండి, ఫ్రిడ్జ్ గా ఉంటుంది. ఇప్పుడు కొన్నాను, దాన్ని కొని కూడా ఇంచుమించు ఫ్రిడ్జ్ కి లైఫ్ ఏదో ఉంటుంది, 10 ఏళ్ళ పైన ఉంటుంది, 10-12 సుమారు 20 ఏళ్ళు అయింది. అయ్యో బాబాయ్. ఒకసారి రిపేర్ వచ్చింది, నేనే చేతులారు, నా వల్లే పోయింది, అది నా వల్లే బాగైంది. ఇప్పటికి అంటే మా ఆవిడ మార్చేద్దాం, నువ్వు కొట్టే పోయింది అంటది. కానీ ఎందుకు వాడింది? పాల కోసం, పెరుగు కోసం ఉంటుంది. పైన డీప్ ఫ్రిడ్జ్ లో ఒక ఐస్, అంటే ఫేస్ పెట్టుకోవడానికి, ఎప్పుడు ఎక్కువ చల్లగా ఉండడం కోసం నేను స్నానం చేసేటప్పుడు ఐస్ వాడు. దానికోసం ఏదైనా కూరగాయలు బాగా త్వరగా పాడైపోతాయి అనుకున్నప్పుడు ముందు 2-3 రోజులు కింద బయట ఉంటాయి, తర్వాత ఫ్రిడ్జ్ లోకి వెళ్తాయి. ఎక్కువ తెచ్చు ఫ్రెష్ గా వాడుకోవడానికి, ఫ్రిడ్జ్ లేకుండా వాడడానికే ప్రయత్నం చేస్తాం. మంచి ఆరోగ్యానికి కూడా అది మంచిది. సో అన్ని రకాలుగా ఇంటిని, ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు శుక్రుడు ప్రధానంగా ఆగ్నేయం చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది రెడ్ కలర్, ఒకవేళ మీ ఇంట్లో రెడ్ కలర్ లేదు ఫ్రిడ్జ్, ఒక ట్రయాంగిల్ రెడ్ కలర్ స్టిక్కర్ ని ఫ్రిడ్జ్ కి అంటించండి. ఆగ్నేయంలో ఫ్రిడ్జ్ లో, అంటే ఆగ్నేయంలో ఉన్న, అంటే ఆగ్నేయంలో ఉంటేనే ఫ్రిడ్జ్, లేదు అనుకుంటే అది మీరు ఏ కలర్స్ అన్నా ఉండనివ్వండి, ట్రయాంగిల్ రెడ్ కలర్ ని స్టిక్ చేయండి ఆగ్నేయంలో, వంట గదికి ఎదురుగుండా, ఏ కలర్ అయినా ఉన్న దాని మీద సరిపోతుంది. అంటే శుక్రుడు ఆగ్నేయానికి ఎరుపు, శుక్రుడికి కారకత్వం కూడా ఎరుపు తీసుకుంటుంది ఆగ్నేయాన్ని. అది ఒకవేళ లోపల ఉన్న ఇవి మార్చుకోవడం ద్వారా బాగుంటుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఇంకొక వీడియోలో ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నప్పుడు అసలు ఈ కూరగాయలు అక్కడ కొంచెం ఖర్చు అవుతుంది, వేస్ట్ అవుతుంది, తగ్గుతుంది కదా. కరెక్ట్. కొంచెం ఎలా తెచ్చుకోవాలి, ఎలా ప్లాన్ గానే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.